As guys, you are advised to write neatly and legibly. This is passive. A sentence is write neatly and legibly is advice. Advises లో ఇది ప్యాసివ్ అన్నమాట. యాక్టివ్ చేస్తే రైట్ నీట్లీ అండ్ లిజిబుల్ అవుతుంది. దీన్ని ప్యాసివ్ చేస్తే ఇట్లా అవుతుంది. యు ఆర్ అడ్వైజ్ టు రైట్ నీట్లీ అండ్ లిజిబుల్లీ. ప్రతి ఒక్కటి అట్నే చెక్ చేసుకోవాలి. సెకండ్ వన్, వరల్డ్ ఈజ్ అబ్జర్వింగ్ ఇండియాస్ ప్రోగ్రెస్. దిస్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. వరల్డ్ సబ్జెక్టు ఈజ్ B1, అబ్జర్వింగ్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఇండియాస్ ప్రోగ్రెస్ మొత్తం ఆబ్జెక్టు. ఆబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ అయింది. ఇండియాస్ ప్రోగ్రెస్ సింగులర్ ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఈజ్ వాడిర్రు. అబ్జర్వింగ్ అనేది బీయింగ్ అబ్జర్వ్డ్ బై వరల్డ్ సబ్జెక్ట్ వైజ్ ఆబ్జెక్ట్ అయింది. వరల్డ్ ఈజ్ అబ్జర్వింగ్ అంటే ప్రపంచం గమనిస్తుంది ఇండియా ప్రోగ్రెస్, భారతదేశం యొక్క అభివృద్ధిని గమనిస్తుంది. భారతదేశం యొక్క అభివృద్ధి గమనింపబడుతున్నది ప్రపంచం చేత అన్నట్టు. మనం వీఆర్ నౌ ప్రిపేరింగ్ అవర్ ఆర్మ్స్ అండ్ వీపన్స్ అండ్ బ్యాటిల్ ఫీల్డ్ ఫ్లైట్స్ అవన్నీ మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం ఇవాళ. అది హైదరాబాద్లో ఇంకా చాలా గొప్ప విషయం. హీ విల్ బి టాకింగ్ ఆల్వేస్. ఇప్పుడు ఈ సబ్జెక్టు విల్ బి టాకింగ్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఆల్వేస్ అనేది యాడ్వర్బ్, నో ప్యాసివ్. ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎప్పుడు ప్యాసివ్లు ఉండవు. అది ఇంట్రాగేటివ్లో కానీ, నెగేటివ్లో కానీ, అసర్టివ్లో కానీ, ఎక్స్క్లమేటరీలో కానీ, ఈ నాలుగిట్లలా. హీ విల్ బీ టాకింగ్, ఎప్పటికి మాట్లాడుతూనే ఉంటాడు ఆయన అన్నట్టు. షీ హ్యాస్ బీన్ నిట్టింగ్ ఎ గౌన్. ఇంతవరకే మనం చేసుకోవాలి. షీ సబ్జెక్ట్, హ్యాస్ ఫైనైట్ వర్బ్ 1, బీన్ B3, నిట్టింగ్ అల్లుతూ ఉన్నది. ఏ గౌన్ ఫర్ హర్ వుడ్ బి బార్న్ చైల్డ్, పుట్టబోయే బిడ్డకు గౌన్ కుడుతూ ఉందన్నమాట. అని హ్యాస్ బీన్ నిట్టింగ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. మనం హ్యాస్ బీన్ రైటింగ్ జ్ఞాపకం చేసుకోవాలి. హ్యాస్ ఫైనైట్ వర్బ్ 1, బీన్ B3, రైటింగ్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఈడంతే. అవి బదులు షీ వాడినాం కాబట్టి హ్యాస్ వాడినాం. పర్ఫెక్ట్ ఇంతవరకు ప్రజెంట్ పర్ఫెక్ట్. బీన్ నీటింగ్ అనేది కంటిన్యూస్. కంటిన్యూస్లో బీన్ వర్బ్ 1 ఇంగ్ ఫామ్ వాడతాం. ఏ గౌన్ ఆబ్జెక్టు, ఫర్ హర్ మొత్తం, ఫర్ హర్ వుడ్ బి బార్న్ చైల్డ్ పుట్టబోయే పిల్లలకు అని. అది మొత్తం కలిసి దీనికి ప్యాసివ్ ఉండదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. అమెరికన్స్ ఆర్ డూయింగ్ బిజినెస్ ఆన్ బ్యాటిల్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా ఫర్ 3 years. అమెరికన్ సబ్జెక్ట్, ఆర్ డూయింగ్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. బిజినెస్ ఆబ్జెక్ట్ ఇంతవరకే కట్ చేసుకోవాలి. ఆన్ బ్యాటిల్ బిట్వీన్ ఉక్రెయిన్ అండ్ రష్యా ఫర్ 3 years అనేది మొత్తం తర్వాత చేర్చుకోవచ్చు. ఇప్పుడు బిజినెస్ సింగులర్ ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది. ఈజ్ డూయింగ్ వై బీయింగ్ డన్ బై అమెరికన్స్ సబ్జెక్ట్ బై అబ్జెక్ట్ అయింది. ఆన్ బ్యాటిల్ బిట్వీన్ ఉక్రెయిన్ అండ్ రష్యా ఫర్ 3 years అని. యుద్ధం పంచాయతీ పెట్టేది అమెరికానే. అతని దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అమ్ముడు పోయినాక ఆపండి అంటాడు. మరి
ఇప్పుడు వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటూ కొన్ని కొన్నారు. రష్యానేమో సొంతంగా తయారు చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళతో కొట్లాడాలంటే ఉక్రెయిన్ వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. కానీ యుద్ధానికి పెద్ద మనిషి అమెరికా దేశమే మాట్లాడేది. బిజినెస్ ఈజ్ బీయింగ్ డన్, వ్యాపారం చేయబడుతుంది బై అమెరికన్స్ ఆన్ బ్యాటిల్ బిట్వీన్, యుద్ధం మీద బిట్వీన్ ఉక్రెయిన్ అండ్ రష్యా ఫర్ 3 years. ఇప్పుడు అమెరికా ట్రంప్కి ఏం లేదు, మన అంటే బాంబులు పని ఆర్మీ వెపన్స్ అన్నీ తయారు పోయినా అమ్ముడు పోవాలి, అమ్ముకొని వాడు కొట్టుకొని మీరు కొట్టుకొని సాముండ్రి, నాకు మాత్రం డబ్బు కావాలి అంటున్నాడు. మనమే సొంతంగా తయారై చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు భారతదేశం కూడా డెవలప్ అయిపోయింది. అయినా అంత డెవలప్ కాలేదు, మనము ఇంకా కావాలి. లోకల్ మిల్క్ ఈజ్ బెటర్ దాన్ ఎనీ బ్రీడ్ టు అవర్ ఇండియన్ చిల్డ్రన్. చిన్న పిల్లలు, సంవత్సరం లోపటి పిల్లల నుంచి 2, 3, 4, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు కూడా మన చెల్క ఆవు పాలు అంటారు, అంటే తెలంగాణ జాతి ఆవు పాలు, ఒంగోలు ఆవులు, వాటి పాలు. మళ్ళీ ఈ జెర్సీ ఆవులు కాదు, అది క్రాస్ బ్రీడ్, అది పాలు మాస్తు ఇస్తాయి కానీ తల్లి మన తెలంగాణ ఆవు పాలు మంచిగా మాదిరి ఉండవు. కాబట్టి లోకల్ కౌ మిల్క్ ఈజ్ బెటర్ దెన్ ఎనీ బ్రీడ్ టు అవర్ ఇండియన్ చిల్డ్రన్. ఇది మొత్తం డిక్లరేటివ్ సెంటెన్సే. మరి ఎట్లా గుర్తుపట్టాలి? ఇంట్లో మెయిన్ వర్బ్ ఏడన్నా ఉందా? ఏది మెయిన్ వర్బే లేదు ఇంట్లో. మెయిన్ వర్బ్ ఎప్పుడు అర్థం వస్తుందో అది వర్క్ మోటివ్ సెంటెన్స్. చూడండి, ఇక్కడ అమెరికన్స్ ఆర్ డూయింగ్ బిజినెస్ అని వచ్చింది, ఇక్కడ మెయిన్ వర్బ్ వచ్చింది. ఇంట్లో అట్లా మెయిన్ వర్బ్ ఏ టెన్స్ లేదు. దిస్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్, whereas there will be no passive to such sentences. I will be, there will be. Americans are too participating in 2020 World Cup cricket. చూడండి, ఇంతకుముందు అమెరికా క్రికెట్ ఆడలే, ఇప్పుడు అమెరికన్స్ కూడా క్రికెట్ ఆటలో పాల్గొంటున్నారు. అమెరికన్ సబ్జెక్ట్ ఆర్ బీఫామ్ వర్బ్ టు పార్టిసిపేటింగ్ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఉంది. టు అంటే కూడా 2020 వరల్డ్ కప్ క్రికెట్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు మనకు అమెరికన్ సబ్జెక్టు ఆర్ టు పార్టిసిపేటింగ్ అనేది మొత్తం వర్బ్ క్లాస్. అది ఇన్ 2020 వరల్డ్ కప్ మొత్తం క్రికెట్, అది మొత్తం ఆబ్జెక్ట్ తీసుకుంటే 2020 వరల్డ్ కప్ క్రికెట్ ఈజ్ బీయింగ్ పార్టిసిపేటెడ్ బై అమెరికన్స్ టూ. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అది, పార్టిసిపేటింగ్ బై బీయింగ్ పార్టిసిపేటెడ్ అయింది, క్రికెట్ సింగులర్ కాబట్టి ఈజ్ వాడినాం. బై అమెరికన్స్ ప్రిపోజిషన్ వాడినాం, టూ అనేది యాడ్వర్బ్ చివర్లో వాడినాం. 2020 వరల్డ్ కప్లో అమెరికా కూడా పాల్గొంటుంది. ఐ విల్ బీ చెకింగ్ ద టెస్ట్ పేపర్ బిఫోర్ సబ్మిటింగ్. మీరు ఎప్పుడైనా కానీ ఎగ్జామినేషన్ పోతే ఒక 2 minutes ముందు మొత్తం రాసిన తర్వాత క్లియర్గా అంతా చూసుకోవాలి. అట్లా చూసుకోవడం వల్ల మీ తప్పులేవో మీ దృష్టికే వస్తాయి, అప్పుడు కరెక్షన్ చేసుకోవచ్చు. చిత్తు కొట్టేయద్దు, రౌండప్ చేసి క్లియర్గా రాయాలి. మళ్ళీ కరెక్ట్ రాసిన మార్కులు ఇస్తారు. ఇక్కడ
ఐ విల్ బీ చెకింగ్, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది. ద టెస్ట్ పేపర్ బిఫోర్ సబ్మిటింగ్, నో ప్యాసివ్. హూ విల్ రిపీట్ 8 types ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిసెస్. ఇది హూ తోటి స్టార్ట్ అయిన ఇంటరాగేటివ్ క్వశ్చన్. ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉన్నది. హూ సబ్జెక్టు విల్ రిపీట్, తిరిగి చెప్పగలుగుతారు. 8 types ఆఫ్ సెంటెన్సెస్, మొత్తం 8 రకాల వాక్యాలలో యాక్టివిటీ ప్యాసివ్ రావాలి. నోటికి 7 అడిగితే చెప్పరావాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మాట్లాడేది అసర్టివ్ మాట్లాడిండా, నెగటివ్ మాట్లాడిండా, ఇంటరాగేటివ్ అయితే బీ ఫామ్ తోటి వాడిండా, B1 B2 హెల్పింగ్ వర్బ్ 1, హెల్పింగ్ వర్బ్ 2, హెల్పింగ్ వర్బ్ అయితే విల్, షల్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, షల్, షుడ్, మే, మైట్, డూ, డిడ్, ఇవన్నీ ఏవి వాడిండు, ఏ టెన్స్లో వాడిండు, అవన్నీ వెరిఫై చేసుకొని మనము ఇమీడియట్గా అది గ్రహించి మనం విల్ గివ్ ఆన్సర్. సో దట్ యూ షుడ్ బి, మనం ఎక్కాలు కనుక నేర్చుకుంటే ఈజీగా మన ఎదుటి వారికి ఏ లెక్కైనా చెప్పగలుగుతాము. 9 సార్లు అంటే 54 గంటలు, 6 9 అంటే 54 గంటలు. అట్లనే ఏ టెన్స్ అయినా ఎక్కడైనా అడిగితే మనం చెప్పగలిగేటట్టు తయారుంటే అప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడేది ఈజీగా మనం అర్థం చేసుకోగలుగుతాము. హూ విల్ రిపీట్ 8 types ఆఫ్ సెంటెన్సెస్ కదా, ఇంతవరకే. హూ సబ్జెక్టు విల్ హెల్పింగ్ వర్బ్ 1, రిపీట్ వర్బ్ 1, 8 types ఆఫ్ సెంటెన్సెస్ మొత్తం ఆబ్జెక్టే. ఇప్పుడు 8 types ఆఫ్, హూ అనగానే బై హూమ్ అనాలే, ఎవరి చేత. విల్ బీ రిపీటెడ్, విల్ రిపీట్ అంటే విల్ బీ రిపీటెడ్. 8 types ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్. 8 రకాల కర్తార్థ కర్మార్థ ప్రధాన వాక్యాలు ఎవరి చేత తిరిగి చెప్పబడతాయి అని. సందీప్ విల్ బి అటెండింగ్ ఆల్ ద గ్రూప్స్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. సందీప్ అనేవాడు ఇక్కడ ఆఫీస్లో పనిచేసేవాడు. అప్పుడు రాసింది ఇది. ప్రతి గ్రూప్లో కూర్చున్నాడు. 1 2 3 4 గ్రూప్కి వచ్చింది ఆయనకు. కొద్దిగా అదిగో టేబుల్ టెన్స్ చెప్పగలిగిండు. తర్వాత పంపించేసిన ఆయన ప్రవర్తనను బట్టి. సందీప్ విల్ బీ అటెండింగ్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంది. ఆల్ ది గ్రూప్స్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, నో ప్యాసివ్. విల్ బీ అటెండింగ్ అంటే విల్ బీ రైటింగ్ అనుకో, ఫ్యూచర్ టెన్స్లో ఉంది, ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి నో ప్యాసివ్. టాక్ లెస్ అండ్ థింక్ మోర్, తక్కువ మాట్లాడు ఎక్కువ ఆలోచించు. యు ఆర్ అడ్వైజ్డ్ టు టాక్ లెస్ అండ్ థింక్ మోర్. మీకు సలహా ఇవ్వనైనది తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయమని, ఆలోచించమని. కుడ్ యూ రైట్ వెల్, మెయింటైనింగ్ స్పేస్ బిట్వీన్ లెటర్స్ అండ్ వర్డ్స్. నువ్వు మంచిగా రాయగలుగుతావా? ఒక అక్షరంకి ఒక అక్షరం నడుమ స్థలం ఎంత ఉండాలి, ఒక పదానికి ఇంకో పదానికి స్థలం ఎట్లా ఉండాలి, మంచిగా లీజిబుల్గా రాయగలుగుతావా అని. దిస్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. ఈ యూ సబ్జెక్టు, వెల్ ఆబ్జెక్టివ్ తీసుకుందాము. కుడ్ వెల్ బీ రిటర్న్ బై యూ, మంచిగా మీ చేత రాయబడుతుందా. మెయింటైనింగ్ స్పేస్ బిట్వీన్ లెటర్స్ అండ్ వర్డ్స్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. సమ్ ఇంపార్టెంట్ హెల్పింగ్ వర్డ్స్ తోటి క్వశ్చన్స్ ఇవి. కెన్ యూ ప్లే సితార్ అని అంటే క్వశ్చన్ అడిగితే ఎస్ ఐ కెన్ ప్లే ద ఫ్లూట్ యాజ్ వెల్, దీంతో పాటు నేను ఫ్లూట్ కూడా వాయిస్తా అన్నట్టు. కెన్ యూ రిటర్న్ మై బుక్స్, నా పుస్తకాలు తిరిగిస్తావా? నో ఐ కెనాట్ రిటర్న్
దెమ్ ఎట్ ఇప్పుడే ఇవ్వాలంటే ఇవ్వాలని కొద్దిగా చదువుకునే టైం ఉంది. మే ఐ కమ్ ఇన్ సార్, పర్మిషన్ ఇది, విల్ ఐ కమ్ అనొద్దు, ఐ విల్ కమ్ అనొద్దు, మే ఐ కమ్ ఇన్ సార్ అని వాడాలి, మే ఐ గో సార్ అనాలి. చాలామంది ఉంటే మేబీ కమ్ సార్ అనాలి, మేము రావచ్చునని. ఎవరైనా అక్కడ డోర్ కాన్లో పడ్డాడు అప్పుడు మే హీ కమ్ సార్ అనొచ్చు, ఈ మే కమ్ అన్నాడు టీచర్ ఇష్టం ఉంటే. లేకపోతే నో ఈ షుడ్ నాట్ కమ్ అంటాడు కదా, అది రావద్దు అంటాడు. సో దట్ ఈస్ పర్మిషన్. మే కమ్ ఇన్ సార్, ఎస్ యు మే, మీరు రావచ్చు. మే అటెండ్ బాలసభ సార్ అంటాడు, ఎస్ విత్ గ్రేట్ ప్లెజర్ ఆఫ్ కోర్స్, పిల్లల సభ జరుగుతుంది నేను రావచ్చునంటే సంతోషంగా రావచ్చు అంటాడు. కుడ్ యూ డూ దిస్ వర్క్ ఎలోన్, ఈ పని నువ్వు సొంతంగా చేయగలవా? నో ఐ కుడ్ నాట్ డూ దిస్ వర్క్ ఎలోన్. కుడ్ షీ హెల్ప్ యూ ఇన్ టైమ్? ఎస్ షీ కుడ్ హెల్ప్. ఆమె సహాయం చేయగలరా? ఎస్ ఆమె చేస్తుంది అని. రైట్. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీరు జస్ట్ మాట్లాడుకోవటానికి. ఇప్పుడు నేను ఈ మోడల్గా ఎట్లా తయారు చేసినామంటే, ఈ క్వశ్చన్స్ వరుసగా అడిగితే మీరు వరుసగా జవాబులు చెప్తే అది ఇంగ్లీష్లో వరుసగా రాస్తే ఇంగ్లీష్ ప్యాసేజ్ అవుతుంది, తెలుగులో వరుసగా రాస్తే తెలుగు ప్యాసేజ్ అవుతుంది. ఇక్కడ వై డూ యూ లైక్ హిమ్ అన్నాం. అతన్ని నువ్వు ఎందుకు ఇష్టపడతావు, ఎందుకు మెచ్చుకుంటావు? Where did you study? PED, HEDU, CLG education. మీ ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్. HEDU అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్. CLG ఎడ్యుకేషన్ అంటే కాలేజ్ ఎడ్యుకేషన్. ఎక్కడ విద్య ఎక్కడ చదువుకున్నావు, విద్య ఎక్కడ? వేర్ డిడ్ యూ స్టడీ? ప్రైమరీ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్. నీ ప్రాథమిక విద్య, నీ ఉన్నత విద్య, నీ కళాశాల విద్య ఎక్కడ చదివావు అన్నట్టు. వేర్ డిడ్ యూ వాంట్ టు స్టే ఇన్ ఫ్యూచర్? భవిష్యత్తులో నువ్వు ఎక్కడ నివసిస్తావు, ఎక్కడ ఉందామనుకుంటున్నావు? హైయర్ ఎడ్యుకేషన్ అంతా అమెరికా, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, ఐర్లాండ్, కెనడా వెళ్ళిపోతున్నారు. అక్కడ మంచిగా ఆదాయం ఎక్కువ వస్తుందని అక్కడనే ఉండి అక్కడనే సెటిల్ అయిపోతున్నారు. మన దగ్గర తెలంగాణ కనుక గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి వచ్చి హైదరాబాద్లో ఎట్లా ఉంటుండ్రో అట్లా మన వాళ్ళు పోయి అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ పోతారు? దే విల్ గో టు మూన్, శాటిలైట్, చంద్రలోకం పోయి అక్కడ నివాసిస్తారు. అట్లుందన్నమాట. ఇప్పుడు వేర్ డూ యూ వాంట్ బిల్డ్ యువర్ హోమ్? హౌ ఇట్ షుడ్ బి. నీ ఇల్లు ఎక్కడ కట్టాలనుకుంటున్నావు, ఎట్లా ఉండాలనుకుంటున్నావు? ముందు తెలుగులో రాయండి. నా ఇల్లు మా ఊళ్ళో కట్టాలనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు బిల్డ్ మై హౌస్ ఇన్ మై విలేజ్. అట్లా. లేదు హైదరాబాద్లో కట్టాలనుకుంటున్నా, ఐ వాంట్ టు బిల్డ్ మై హౌస్ ఇన్ హైదరాబాద్. లేదు బెంగళూరులో కట్టాలనుకుంటున్నా, అట్లా. దట్ ఈజ్ యువర్ ఓన్ ఆన్సర్. ఫస్ట్ తెలుగులో రాయండి, దాన్ని ఇంగ్లీష్లో మార్చండి. మార్చేటప్పుడు సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు
ఇంగ్లీష్లో మార్చేటప్పుడు చూసుకోవాలి. చూసుకొని రాసే ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్స్ ఇస్తాను మళ్ళా ఇదివరకు ఇచ్చినట్టుగా. హౌ ఇట్ షుడ్ బి, ఎట్లుండాలి, పెద్దగా ఉండాలన్నా, 3 అంతస్తులు ఉండాలన్నా, 4 అంతస్తులు ఉండాలన్నా, 1000 గజాలలో ఉండాలన్నా, 300 గజాలు 500 గజాలు ఉండి సింపుల్గా ఉండాలన్నా, దట్ ఈస్ యువర్ విల్ అండ్ విష్. మీ ఇష్టం, మీరు ఎట్లా ఉండాలంటే అట్లా రాయండి తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో మార్చండి. నేను చూపిస్తాను ఎట్లా రాసేది. వెన్ డూ యూ వాంట్ టు మ్యారీ, ఒకవేళ నువ్వు అన్మ్యారీడ్ అయితే నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? మొన్న సమ్మర్ బ్యాచ్లో 8th 9th పిల్లలు కూడా ఆన్సర్ చేశారు. 9th క్లాస్ ఒక అమ్మాయి అన్నది, ఐ వాంట్ టు మ్యారీ ఆఫ్టర్ కంప్లీటింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఆఫ్టర్ సెటిలింగ్ ఇన్ మై లైఫ్ అని. నేను నా జీవితంలో మంచిగా సెటిల్ అయినాక, స్థిరపడినాక పెళ్ళి చేసుకుంటాను. ఒకడేమో నాకు పెళ్ళే వద్దనండి, పెళ్ళి వద్దంటే ఎట్లా బాబు అని. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. హౌ యూ విల్ రైట్. యు సీ ప్రిపోజిషన్స్. బీ కన్సర్న్డ్ విత్ ఎ థింగ్ అంటే ఒక విషయంతో సంబంధం తెలుపు అనేది. We are not concerned with other countries' internal affairs. మనకు ఇతర దేశంలో జరిగే అంతర్గత విషయాలతో సంబంధం లేదు. ఆ దేశంలో తగాదాలు వచ్చి, కొట్లాటలు వచ్చి, ఎజిటేషన్ మన దగ్గర జరిగినట్టుగా అక్కడ కూడా జరిగితే మనకు సంబంధం లేదు. కన్సర్న్డ్ ఇక్కడ బాగా, వీఆర్ నాట్ కన్సర్న్డ్ అన్నాం విత్ అదర్ కంట్రీస్ ఇంటర్నల్ అఫేర్. ఈ కన్సర్న్డ్ విత్ అనేది ఇందులో వాడ్డాము. మీడియం నానుడి. లే బై అంటే భవిష్యత్తు కోసం నిల్వ ఉంచు, కొంత పొదుపు చేయడం అన్నమాట. దాన్ని ఎట్లా వాడండు? గవర్నమెంట్ ఆర్ ఎనీ కంపెనీ విల్ లే బై ఇట్స్ ఎంప్లాయీస్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ షేప్ ఆఫ్ ఫండ్. ప్రభుత్వం కానీ ఏ కంపెనీ కానీ ఒక ఉద్యోగి యొక్క నెలసరి వచ్చే వేతనంలో కొంత భాగము 10% అట్లా ఫండ్ రూపంలో, ప్రావిడెంట్ ఫండ్ రూపంలో భద్రపరుస్తుంది. మళ్ళీ అతను దిగిపోయేటప్పుడు ఆ డబ్బులు ఒకేసారి ఇస్తారు. ప్రభుత్వం కానీ ఒక కంపెనీ కానీ తమ ఉద్యోగుల యొక్క ఆదాయంలో కొంత భాగం భవిష్య నిధి రూపంలో భద్రపరుస్తుంది. దాన్నే లే బై అంటారు.